హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అండి. నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు బ్రేక్ఫాస్ట్, అలాగే పప్పు అయితే చేశాను, అది చూపిస్తాను. ఇదైతే మార్నింగ్ 6కి అండి. 6కి చూసారా, చాలా మంచిగా మంచు అయితే పట్టింది. బాగా చలిగా అనిపిస్తుంది మార్నింగు. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. మన వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. నా డైలీ రొటీన్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఉదయం ముగ్గు దగ్గర నుంచి మధ్యాహ్నం వంట వరకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతకన్నా పెద్ద ముగ్గు అయితే పట్టదు. అపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, ఇంటి ముందు కొంచెమే ఉండిద్ది ప్లేసు. ఫ్లోర్ అయితే ఇలా ఉండిద్ది. ఫ్లోర్కి 6 ఫ్లాట్స్. ఫ్లోర్ అంతా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా, తను వచ్చి సీత ఫ్లోర్ అంతా నీట్గా ఊడ్చుకొని వెళ్ళిద్ది. తర్వాత మేము కుంచి పెట్టి నీట్గా తుడిచేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటాము. ఉదయాన్నే హాట్ వాటర్ తాగుదామని స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి వాటర్ అయితే వేసాను. సామానాన్ని సర్దుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. చిరుధాన్యాల ఇడ్లీ రవ్వ ప్యాకెట్ మీకు చాలా వీడియోస్లో చూపించాను. అదండి ఇడ్లీ రవ్వ. ఇంకా వైట్ రవ్వ అయితే అసలు వేయలేదు. 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ వేసాను. ప్యాకెట్ చూపిస్తాను. అంటే మనకి రాగి రవ్వ, సజ్జ రవ్వ, ఇడ్లీ రవ్వ అది కూడా దొరికిద్ది. కాకపోతే అన్ని రకాల కలిపిన ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో ఉంటుంది కదా. చక్కగా పొంగు అయితే ఉంది. రాత్రి మిక్సీ అయితే వేసి మినపప్పుని ఇడ్లీ రవ్వ కలిపేసి అలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలిపాను. ఇడ్లీ అయితే వేయాలి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ ఇడ్లీ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. మా వైట్ పిండితో చేసుకునే మనకి వైట్ రవ్వ ఇడ్లీ కన్నా కూడా ఈ ఇడ్లీయే బాగుంటాయి. ఇడ్లీ అయితే వేసాను. చక్కగా వస్తాయండి ఇడ్లీ. గట్టిగా ఉండవు. ఉడికిపోవటం కూడా మనకి నార్మల్ ఇడ్లీ ఎంత టైం పట్టిద్దో ఇవి కూడా సేమ్ అలానేనమాట. చట్నీకి కొబ్బరి లేదు, పచ్చి కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి లాస్ట్లో పుట్నాల పప్పు అయితే వేసాను. ఇప్పుడు ఇది మిక్సీ వేస్తాను. కొంచెం వేడిగా ఉంది. ఈలోపు ఇడ్లీ అయితే అయిపోతాయి. ఇడ్లీ ఉడికేలోపు ఇది మిక్సీ వేసి తాలింపు వేయాలి. ఇది కుక్కర్ లాగా విజిల్ వచ్చింది. ఇడ్లీ అయితే 5-6 నిమిషాల్లో ఉడికిపోతాయి. చూసారు కదా, చేతికి అస్సలు అంటుకోలేదు, చక్కగా ఉడికిపోయినాయి. చట్నీ కూడా చేసి తాలింపు వేశాను. వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మాస్టర్ స్కూల్కి బయలుదేరారు. ఇడ్లీ ఇచ్చేసి తర్వాత టీ అయితే పెడతాను. కందిపప్పు 1 గ్లాసు 2-3 సార్లు వాష్ చేశాను. మునగాకు హెల్త్కి చాలా మంచిదని అందరూ చెప్తారు, కాకపోతే మనం తినమండి.
అలా తినలేని వాళ్ళు ఇలా పప్పులో వేసుకోండి, చాలా మంచిది. కారప్పొడి కూడా చాలా బాగుండిద్ది, నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. పప్పు అయితే మనకి సేమ్ గోంగూర పప్పులాగే ఉండిద్ది. కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఉడకబెట్టి తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా అసలు మునగాకు అనేది తెలియదు. మనం వాళ్ళు చూడకుండా పెట్టేసామంటే ఆకుకూర పప్పు గోంగూర పప్పు లాగే ఉండిద్ది, సేమ్ టేస్టు. ఇంకా కంటికి చాలా మంచిదండి. వేడి అంటారు కానీ వేడేమి ఉండదండి. ఈ మాత్రం పప్పులో ఆకు తీసుకొని నేనైతే 2-3 సార్లు కడిగేశాను. కాకపోతే దీంట్లో ఎక్కువ ఆకులకుండా ఏళ్ళు అంటారు కదా, అవి ఉంటాయి. కొంచెం టైం పట్టిద్ది. ఒక గంట సేపు కూర్చొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంటే బాగా లేత అయితేనే బాగుండిద్ది. ఇది అయితే లేత ఆకు, నేను మాస్టర్ తీసుకొచ్చారు. బాగా ముదిరినాకైతే అంతగా టేస్ట్ అనిపించదు, కొంచెం లేతాకైతే బాగుండిద్ది. చాలా ఆకు అయితే వేసుకోవచ్చు, కాకపోతే కడిగి అంతా క్లీన్ చేసేపాటికి ఇదైంది. చాలా ఆకు తీసుకొచ్చారు మాస్టారు. కొంచెం టైం పట్టిద్ది అన్నా కదా, ఓపిక ఒక గంట కూర్చొనైనా కూడా మంచిగా ఇట్లా వాష్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక గ్లాస్ కందిపప్పు కడిగి రెడీలో పెట్టాను. ఇదంతా ఆకంతా వేసేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇది పుల్లగా ఉండదు కాబట్టి స్పీడ్గానే ఉడికిపోయింది. గోంగూర అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ పట్టిద్ది. సపరేట్గా గిన్నెలో ఉడికించుకోవాలి. ఇదైతే డైరెక్ట్గా పప్పుతో సహా ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి 2 టమాటాలు కూడా వేద్దాము. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి టమాటా వేస్తాను. బాగా పండిన 2 టమాటాలు అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేశాను. పచ్చిమిర్చి మనకి పప్పులో విజిల్స్ వస్తాయి కదా, బాగా సాఫ్ట్ ఉడికిపోతాయి. అందుకోసం కొంచెం పెద్దవి కట్ చేశాను. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఏ ఆకుకూర పప్పు అయినా కూడా ఇట్లా పచ్చిమిర్చి టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్స్ ఒక 4-5 సరిపోతాయి. కంటికి చాలా మంచిదండి. కంటి చూపుకి ఎక్కువ ఇట్లా రోజుకు 1 స్పూను పొడిలా చేసుకొని కూడా తినమని చెప్తున్నారు డాక్టర్స్, అంత మంచిది. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అన్నీ తెలుసు, కాకపోతే మనం తినము. ఇలా పప్పు చేసుకోవచ్చు, లేకపోతే కారపొడి చేసుకొని మనం తినే ఇడ్లీ దోశల్లో కూడా డైలీ 1 స్పూన్ వరకు తినేయచ్చండి. చాలా బాగుంటుంది, చేదు అస్సలు అనిపించదు. నేను పప్పు చాలాసార్లు చేశాను, కారపొడి కూడా చేశాను. మీకు 2-3 సార్లు వీడియో కూడా పోస్ట్ చేశాను, కారపొడి వీడియో కూడా. అలాగే పల్లీలు పొడి వేసి ఫ్రై కూడా చేశాను. మునగాకు మట్టి పాత్రలో చేశాను. అదైతే చాలా టేస్టీగా ఉండిద్ది అసలు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, చూడకపోతే. బాగా చూశారు, దానికి లైక్స్ కూడా వచ్చినాయి. మనకి నిమ్మకాయ కన్నా కూడా చింతపండే టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చింతపండు వేసేసామంటే పప్పు స్పీడ్గా ఉడకదు ఆ పులుపుకి. అందుకోసం కొంచెం వాటర్లో చింతపండు నానవేసుకొని ఈ విజిల్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో వేసుకున్న చింతపండు సాఫ్ట్గా ఉడికిపోయింది. చింతపండు ఈ మాత్రం సరిపోయింది. నేను కొంచెం వేసా కాబట్టి పప్పు ఇది సరిపోయింది. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చిన్న ఉసిరికాయ సైజు అయితే నానబెట్టేశాను. పోయింది, మూత తీద్దాము. చింతపండు చూపించా కదా నానబెట్టి. సాల్టు, పప్పులోకి ఇలా ఉప్పు వేస్తే బాగుంటుంది సాంబార్కి కానీ పప్పుకి కానీ. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మంచిగా ఎనుపుదాము. మరీ పప్పు సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకుగా ఉంటేనే బాగుండిద్ది. పప్పు ఎప్పుడైనా మరీ మెత్తగా ఉండకూడదు, వట్టి పప్పు లాగా సాఫ్ట్గా ఉంటే బాగోదు. ఆకుకూర పప్పు కొంచెం పలుకుగా ఉంటే బాగుండిద్ది. సాల్ట్ సరిపోయింది, నేను చెక్ చేస్తాను. సాల్ట్ సరిపోయింది, పచ్చిమిర్చి కూడా సరిపోయింది. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అటువంటిది ఏం అవసరం లేదు. కొంచెం స్పైసీగా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇప్పుడు
తాలింపు వేసుకుందాం. మంచిగా ఆనియన్స్, కరివేపాకు అన్నీ పప్పులో కదా ఆయిల్ తక్కువే సరిపోయింది. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. పప్పులో తినేటప్పుడు తినేయచ్చు, అస్సలు స్పైసీగా ఉండవు పప్పు తాలింపులో. వెల్లుల్లిపాయలు, పప్పు తాలింపులు ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. మనం మసాలా కారం అటువంటిది ఏమీ వేయట్లేదు కాబట్టి. జీలకర్ర, ఆవాలు, ఇంకా మినపప్పు, శనగపప్పు అవసరం లేదు పప్పుకి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ కూడా రెడ్గా ఫ్రై అయిపోతే కొంచెం ఇంగు పొడి, కరివేపాకు వేసుకోవాలి. ఇదైతే ఇంగు అండి, 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నా. బాగుంటుంది పప్పుకి, సాంబార్కి మంచి అరోమా వచ్చింది. వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. జీలకర్ర, ఆవాలు కూడా చిట్టపట్లాడినాయి. ఈ కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నా. తాలింపు మంచిగా ఫ్రై అయిపోయింది. పప్పు వేస్తున్నా. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే చక్కగా నూరుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా. సేమ్ మనకి బచ్చల కూర పప్పు, గోంగూర పప్పు ఎలానో ఉండిద్దో అలానే ఉండిద్ది. మీరు ఘనంగా చూపించకుండా పిల్లలకి చేసి పెడితే చక్కగా గోంగూర పప్పు అని తినేస్తారు, అంత బాగుంటుంది. ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మంచిగా అప్పడాలు వేయించుకుంటే ఈ పప్పులో బాగుంటాయి. అప్పడాలు వేయించుతాను. పప్పు సాంబార్లోకి అప్పడాలు, వడియాలు ఇష్టపడేవాళ్ళు డైలీ ఏ కర్రీ చేసుకున్నా కూడా ఇలా ఫ్రై చేసుకుంటారు. నాకు కూడా ఇష్టం అప్పడాలు కానీ వడియాలు కానీ. మాస్టర్ పెద్ద తినరు కానీ ప్రదీప్ నేను తినేస్తాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పు అలాగే ఫ్రై చేసుకున్నాం అప్పడాలు. ఈ పప్పు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేయండి, మీకు తప్పకుండా నచ్చిద్ది. అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మునగాకు పప్పు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.